ప్రపంచంలో ఎక్కడా లేని వింత మర్రి చెట్టు తొర్రలో శివాలయం. మీరు గనుక శివయ్య భక్తులైతే తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ పేరు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇది వచ్చేసి ఒక శివాలయం అండి. పురాతన కాలంలో మనకి ఒక చాలా హిస్టరీ ఉందండి ఈ దేవాలయంగా అయితే. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక మర్రి చెట్టు బొర్రలో ఉంటుందండి. ఈ యొక్క దేవాలయం ఎక్కడో ఉందని మీరు అనుకోవచ్చు. ఇది ఎక్కడో కాదండి, మన బొర్ర అరకు వెళ్లి మార్గ మధ్యంలో కాశీపట్నం అనే ఒక ఊరిలో ఉందండి. మీరు కనుక ఈ దేవాలయం వెళ్ళాలనుకుంటే వైజాగ్ నుంచి 66 కిలోమీటర్లు, ఎస్కోటర్ నుంచి 13 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 37 కిలోమీటర్లు, అరకు నుంచి 50 కిలోమీటర్లు, బొర్రా నుంచి 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి. మీరు కనుక శివయ్య భక్తులు అయితే కనుక తప్పనిసరిగా దర్శించవలసిన శివాలయం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం అండి. ఈ ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉందండి. కానీ ఈ యొక్క ఆలయం ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. ఈ ఆలయం గురించి చాలా కొద్ది మంది మాత్రమే తెలుసండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అంతేకాకుండా కాశీపట్నం నుండి 18 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలపై శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించారండి. అది కొత్తగా నిర్మించారు, చాలా బాగుంటుంది. సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తులో కట్టిన దేవాలయం అండి ఇది. ఇది వచ్చేసి 3330 మీటర్ల ఎత్తులో ఉందండి. ఆ టెంపుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడైతే మన శివాలయంకి వెళ్ళాలలో రూట్ మ్యాప్ చూడండి ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ వస్తుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నుండి 18 కిలోమీటర్లు అటు స్ట్రైట్ వెళ్ళిపోతే, ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ వెళ్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డౌన్ లైన్లో అయితే మనం మర్రిచెట్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి వీధి మొత్తం రూట్ మ్యాప్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. గుడికి ఎక్కడికి వెళ్ళాలి? వాడి మధ్యలో చాలా మంది కడిగా దారి చూపిస్తున్నారు. చూడండి రూట్ అయితే మొత్తం మీకు వీడియో అయితే చూపిస్తున్నాము. ఇలా తిన్నగా వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ వెళ్ళాల్సింది ఆలయం దారి, లెఫ్ట్ సైడ్ అనేసి బోర్డు ఉంది చూసారా, లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ప్రభుత్వ పశు వైద్యశాల కూడా ఉంటుంది. వెటర్నరీ హాస్పిటల్ దాటించుకొని రాగానే ఇక్కడ బ్యూటిఫుల్ హౌస్ అయితే కనిపిస్తుంది, చర్చ్ ఇది. ఈ చర్చ్ వెటర్నరీ హాస్పిటల్ దాటుకొని మీరైతే రావాల్సి ఉంటుంది. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసారు కదండి, ఇదేనండి ఆ టెంపుల్ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇది మీరు బయట నుంచి చూస్తే ఒక చెట్టులాగే కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మీకు ఒక దేవాలయం ఉంటుందండి, శివాలయము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు నాయుడు ఆల్ ఇన్ వన్ గైడ్ ఛానల్. ఈ రోజు మీకు ఒక మర్రి చెట్టు చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా, అదేంటో అనుకుంటున్నారా? దానికి చాలా ఏళ్ల చరిత్ర ఉందండి. చాలా పురాతనమైన మర్రి చెట్టు ఇది. అంటే మర్రి చెట్టు కాదండి, అందులో ఉండేది ఫస్ట్ ఒక దేవాలయం ఉండేది పురాతన కాలంలో. అది ఇప్పుడు ఒక మర్రి చెట్టు దాంట్లో మొలడం వల్ల మొత్తం దాన్ని కవర్ చేసిందండి. ఇప్పుడు దానికైతే చాలా చరిత్ర ఉండండి. దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ముందుగా ఒక లైక్ అండ్ షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాను కదా, ఈ టెంపుల్ పేరు ఏంటో కాదండి, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి గారి ఆలయం అండి. ఈ టెంపుల్ వచ్చేసి కాశీపట్నంలో ఉందండి. ఈ ఆలయంలో మనకి చాలా పురాతనమైన ఒక శివలింగం అయితే ఉంటుందండి. దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రపంచంలో మీరు ఎక్కడా చూడని అద్భుతం, మర్రి చెట్టు త్వరలో మీరు ఎక్కడా చూడని మహిమగల శివలింగం, అదే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. మీరు తప్పనిసరిగా దర్శించవలసిన శివాలయం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ గుడి మొత్తం మర్రి చెట్టు వేలతో నిండిపోయి ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి మహిమగల శివాలయము. ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడున్న భక్తులు చెప్తున్నారండి. ఈ ఆలయానికి 4 వైపులా 4 గుళ్ళు కట్టారండి. మీరు చూస్తున్నట్టయితే ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం, రెండోది కుమారస్వామి విగ్రహం, 3 వినాయక స్వామి విగ్రహం, 4 అమ్మవారి విగ్రహం ఒకటి ఉందండి. ఈ శివాలయం దర్శనంకి వచ్చిన భక్తులు ఈ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని విజయనగరం రాజులు 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఇక్కడ పురాణాల్లో ఉంది అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఈ శివాలయానికి ఎటువంటి పూజలు అందకపోవడం వలన ఈ శివాలయం చుట్టూ మర్రి రావి చెట్లు వ్యాపించి వేలుతో ఇలా మొత్తం గుడి చుట్టూ వ్యాపించాయి. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడ ఆలయం ఉన్న విషయాన్ని చాలా మంది మర్చిపోయారు.
అలా కొన్నాళ్లకు 1930 సంవత్సరంలో రాములమ్మ అనే ఒక మహిళ ఈ దేవాలయాన్ని చూసి మళ్ళీ ఈ దేవాలయంకి పూజలు ప్రారంభించింది. అలా అప్పటి నుండి ఈ దేవాలయాన్ని బాగోగులన్నీ కూడా ఈ రాములమ్మ యొక్క కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. నేనైతే ఈ శివలింగం దగ్గరికి వచ్చిన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. మీరు కనుక శివయ్య భక్తులు అయినట్టయితే తప్పనిసరిగా ఈ దర్శనం చేసుకోండి. ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేవాలయాన్ని గవర్నమెంట్ కానీ మన హిందూ దేవాదాయ శాఖ కానీ పట్టించుకోకపోవడం అండి. ఇంత మంచి ఆలయాన్ని ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదండి. ఇంత మరుగున పడిపోయింది. నా యొక్క వినపం ఏంటంటే మన యొక్క గవర్నమెంట్ కానీ లేదంటే మన హిందూ దేవాదాయ శాఖ కానీ ఈ యొక్క దేవాలయాన్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఈ మన ఆంధ్రాలోనే మంచి ప్రసిద్ధి గల ఆలయంగా అవుతుందండి. ఇది 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇలా చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. అందువల్ల నేను ఇలా అంటున్నాను. ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరినట్లయితే ఈ యొక్క గుడి యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుందని నేను భావిస్తున్నానండి. కాశీపట్నం జంక్షన్ లోన ఈ దేవాలయం ఉన్నట్టు చిన్న బోర్డు గాని చిన్న ఆనవాళ్ళు కూడా మాకు ఎక్కడా కనిపించలేదండి. మేము కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళే అడిగి వెళ్ళామండి. ఎస్కోట కాశీపట్నం మీదుగా అరకు బొర్రా కేవ్స్కి వెళ్ళే భక్తులు చాలా మంది ఉంటారండి. ఇలా బోర్డ్స్ పెట్టడం ద్వారా వాళ్ళు చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా వెళ్తారండి కాశీపట్నం నుంచి. కేవలం మన కాశీపట్నంలో ఉన్న ఈ శివాలయం ఒకటే కాదండి, మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చరిత్రకెళ్ళిన దేవాలయాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను కోరుకుంటున్నాను. దానికి గవర్నమెంట్ దేవాదాయ శాఖలతో పాటు మన హిందువులైన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కృషిగా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయటికి తెలియజేయండి. ఇలా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు మీ ఊర్లోనే ఉండొచ్చు, అది ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మీ వంతు బాధ్యతగా దాన్ని బయటకు స్ప్రెడ్ చేయండి, అందరికీ తెలియజేయండి. నేనైతే నా వంతు బాధ్యతగా ఒక హిందువుగా ఇలాంటి చరిత్ర మరుగున పడిపోయిన దేవాలయాలన్నింటినీ దర్శించి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయటకు తెలియజేస్తానండి. నాతో పాటు మీ వంతు బాధ్యతగా మీరు ఇలాంటి వీడియోలని షేర్ చేయండి. ముందుగా మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి వీడియోలు మీరు పోస్ట్ చేయడం ద్వారా అది గవర్నమెంట్ వరకు చేరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన హిందూ యొక్క ఒక టెంపుల్స్ అనేవి అందరికీ తెలుస్తుంది, అంతేకాకుండా మన సనాతన ధర్మం గురించి కూడా అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో మీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.